గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ. నేటి సమస్య సంఖ్య 2563. రుచిమంతంబగు కోడి మాంసము అది ఆరోగ్యంబు సన్యాసికిన్. రుచిమంతంబగు కోడి మాంసమది ఆరోగ్యంబు సన్యాసికిన్. సందర్భము: విందుకు వెళ్తే ప్రస్తుతం భోజనాల దగ్గర మాంసాహారాన్ని శాకాహారాన్ని ప్రక్కనే ఉంచి వడ్డించడం మనం చూస్తున్నాం. ఒక సన్యాసి భోజనం చేసేందుకు రాగా వారిని ఆహ్వానించిన వ్యక్తి, ఓ స్వామి, అది శాకాహారం. భగవద్గీతలో చెప్పినట్లు అది రస్యము, స్నిగ్ధము, హృద్యము అగు సాత్వికాహారం. ఇది మాంసాహారం. ఇది మొదట ఇష్టంగా ఉంటుంది, చివరకు దుఃఖాన్ని కలిగించే రాజసాహారం. దీన్ని వదిలివేయండి, మీకు ఇది సరిపడదు. అది అంటే ఆ శాకాహారం మీకు ఆరోగ్యకరం అని దారి చూపించే సందర్భం. అచటన్ సాత్విక భోజనము అది ఏ రస్య స్నిగ్ధ హృద్యమునౌ. ఇచటన్ రాజస భోజనము ఇది సదా ఇష్టము దుఃఖం మిడున్ వచయింపంగను. మాంస భోజనములన్ వద్దంచు వర్జింపుడు ఈ రుచిమంతంబగు కోడి మాంసము అది ఆరోగ్యము సన్యాసికిన్. అది అంటే ఆ సాత్వికాహారము, శాకాహారం. అచటన్ సాత్విక భోజనం అది రస్య స్నిగ్ధ హృద్యమునౌ. ఇచటన్ రాజస భోజనం ఇది సదా ఇష్టము దుఃఖం మిడున్ వచయింపంగను. మాంస భోజనములన్ వద్దంచు వర్జింపుడు ఈ రుచిమంతంబగు కోడి మాంసము. వర్జింపుడి రుచిమంతంబగు కోడి మాంసము అది ఆరోగ్యము సన్యాసికిన్. అది అంటే ఆ శాకాహారము, ఆ సాత్వికాహారం. అది ఆరోగ్యము సన్యాసికిన్. కలము మరియు గళము కోట రాజశేఖర్, నెల్లూరు, తేదీ 4/1/2018.